హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అయితే మీ ముందుకి అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇదే ఇంపెక్స్కి సంబంధించినటువంటి మిగో అనే ఒక ఎయిర్ ఫ్రైయర్ని అయితే మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఇది బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది చెప్పాలంటే. సో ఏంది దీంట్లో స్పెషల్ ఏంటి, అసలు ఎందుకు ఉండాలి ప్రతి ఇంట్లో అనేది గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే నేను మొన్న సేల్లో 2600 రూపీస్ వరకు తీసుకున్నాను దీన్ని. సో ఇప్పుడు కూడా మీకు 2600 రూపీస్ అయితే ఉంది. నియర్ బై 3000 దగ్గర అయితే చూపిస్తుంది. ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. బట్ ఇప్పుడు మీకు 2600 రూపీస్ దగ్గర అయితే వస్తుంది అనమాట. సేల్లో తీసుకున్న నెక్స్ట్ డేనే నాకు డెలివరీ అయితే అయిపోయింది. సో ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మాట్లాడదాము. సో దీన్నే నేను ఎందుకు తీసుకున్నానో కూడా చెప్తాను. సో జనరల్గా మనము అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఓపెన్ చేస్తే ఎయిర్ ఫ్రైయర్ అని కొట్టగానే మనకి మేజర్గా కొన్ని ఎయిర్ ఫ్రైయర్స్ కనిపిస్తాయి. సో వాటిలో చూసుకున్నట్లయితే మనకి ఫిలిప్స్ మనకి మేజర్గా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి పీజియన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్లు మాత్రమే మనకి మేజర్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. బట్ వాటిని కాదనుకొని నేను దీన్ని అయితే తీసుకున్నాను. సో ఎందుకు తీసుకున్నాను అంటే జనరల్గా నేను కొత్త ఐటమ్స్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో డెలివరీ అయిపోయిన దగ్గర నుంచి మ్యాక్సిమం నేను నాన్ వెజ్ లవరు, ఎక్కువ నాన్ వెజ్ తింటూ ఉంటాను. సో దానివల్ల నేను దీన్ని ఎక్కువ మేజర్ దానికోసమే ఆర్డర్ చేశాను చెప్పాలంటే. సో తర్వాత ఏదైనా రీహీట్ చేసుకోవడానికి వాటి కోసం నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో మెయిన్ దాన్ని దృష్టిలో ఉంచుకొని నేనైతే తీసుకోవడం జరిగింది. 4.5 లీటర్స్తో వస్తుంది. 200 వాట్స్ మనకి మోటార్తో అయితే వస్తుంది అనమాట. పవర్ఫుల్ మోటార్ అని చెప్పుకోవచ్చు. 360 డిగ్రీస్ మనకి ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది. సైక్లోన్ ఎయిర్ ఫ్లో అని ఎందుకు అంటున్నారంటే ఎక్కువ మనకి ఎయిర్ అనేది ఫ్లో చేస్తూ ఉంటుంది 360 డిగ్రీస్. అందుకని నేను దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. మనకి టచ్ కంట్రోల్స్ కూడా మనకి టాప్లో అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి టచ్ కంట్రోల్స్ కూడా. మొత్తం మనకు ఒక 7 మోడ్స్తో వస్తుంది. మీరు ఒకవేళ ఫిష్ ఏమన్నా ఫ్రై చేసుకోవాలనుకున్నా, చికెన్ చేసుకోవాలనుకున్నా, గ్రిల్ చేసుకోవాలనుకున్నా, పన్నీర్ చేసుకోవాలనుకుంటున్నా, సో ఇట్లా మీకు ఒకటి కాదు ఎయిర్ ఫ్రైయర్లు మేము ఏమేమి చేసుకోవచ్చు అవన్నీ కూడా మీరు దీంట్లో అయితే చేసుకోవచ్చు. నేను జనరల్గా కొత్త ప్రోడక్ట్స్ అన్ని కూడా ట్రై చేస్తూ ఉంటాను, ఎలా వర్క్ చేస్తున్నాయి ఏంటి అనేది. వాటిలో చూసుకున్నట్లయితే నాకు మ్యాక్సిమం ఇవి 4.2 లీటర్స్ 4.5 లీటర్స్ కూడా ఉన్నాయి. అండ్ కొన్ని అయితే 1 ఇయర్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్ని మనకి 2 ఇయర్స్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫైనల్గా నేను దీన్ని ఒక 2 ఇయర్స్ పాటు వారంటీతో అయితే తీసుకున్నాను. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. సో కలర్ నచ్చింది. అండ్ నేను కింద రివ్యూస్కి వెళ్ళాను అనమాట. రివ్యూస్ కూడా చెక్ చేశాను. సో అన్నీ కూడా చాలా మంచి పాజిటివ్గా ఉన్నాయి. సరేనని చెప్పి నేను దీన్ని అయితే తెప్పించాను. సో తెప్పించి నేను అప్పటి నుంచి కూడా దీన్ని అయితే యూజ్ చేస్తూనే ఉన్నాను అనమాట. యూజ్ చేసినప్పుడు ఎక్కడ కూడా నాకు అసలు చిన్న ప్రాబ్లం కూడా అనిపించలేదు. చాలా మంచిగా అయితే అవుతుంది అనమాట. నేను కొన్ని ట్రై చేశాను రెసిపీస్ కూడా. ఒక రెసిపీ అయితే మీకు పెడతాను చూడండి. నేను ఓన్గా ట్రై చేసుకున్నాను. జనరల్గా నేనైతే అంత పెద్ద కుక్ అయితే ఏం కాదు. నేను కలిపి జస్ట్ ఆన్లైన్లో చూసి అట్లా చేశాను. సో చూస్తే మాత్రం టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. అసలు ఎయిర్ ఫ్రైయర్ ఎందుకు ప్రతి ఇంట్లో ఉండాలి అని అంటే మనకి మైక్రో ఓవెన్ కనుక చూసుకున్నట్లయితే క్యాన్సర్ వస్తుందని అది ఇది చెప్తూ ఉన్నారు. సో వాటికి ఆల్టర్నేటివ్ ఆలోచిస్తే మనకి ఖచ్చితంగా ఎయిర్ ఫ్రైయర్ అనేది మనకి బెస్ట్ ఆప్షన్ అనమాట. మైక్రో ఓవెన్ చాలామంది వాడుతుంటారు కానీ చాలా దేశాల్లో వాటిని బ్యాన్ చేశారు. సో బికాజ్ రీజన్ ఏంటి అంటే ఇదే అనమాట, క్యాన్సర్ వస్తుంది అన్న ఉద్దేశంతో. సో ఇదైతే మనకి 90% లెస్ ఆయిల్ అయితే అసలు వేయాల్సిన అవసరం ఉండదు చాలా వరకు కూడా. కొన్ని ఐటమ్స్కి ఇంకెవరికైనా ఆయిల్ కావాలి అని అనుకున్నప్పుడు మీరు స్ప్రే గన్స్ దొరుకుతూ ఉంటాయి, అంటే స్ప్రే బాటిల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. సో వాటితో జస్ట్ పైన స్ప్రే చేసి మీరు లోపల పెట్టేస్తే సరిపోతూ ఉంటుంది. అండ్ నాన్ స్టిక్ కడాయి అయితే వస్తుంది అనమాట దీని లోపల మీకు. అంటే ఇదైతే రిమూవబుల్ ఉందో ఇది మీకు నాన్ స్టిక్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మాకు ఒక స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒకవేళ మిడిల్ నుంచి కావాలంటే పైన ఇంకొకటైనా పెట్టుకోవచ్చు, లేదంటే కింద ఆ స్టాండ్ పెట్టి మీరు దాని మీద అయినా పెట్టచ్చు. నేనైతే కిందే దాన్ని స్టిక్ చేసి దాని మీద అయితే పెట్టేశాను అనమాట. అదిగాక నేను కొన్ని సిలికాన్ బౌల్స్ కూడా తీసుకున్నాను. సో దానివల్ల ఏమవుతుందంటే నాకు స్ప్రెడ్ అవ్వకుండా మొత్తం ఆ బౌల్లో ఉండిపోతుంది. వాష్ చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది లేకుండా, రేపు పొద్దున అదే కింద ఏదైతే మనకి నాన్ స్టిక్ ఉందో ఆ నాన్ స్టిక్ ఊడిపోకుండా కరిగిపోకుండా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈ సిలికాన్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక 200 రూపాయలకి నాకు ఒక 2-3 అయితే వచ్చేసాయి. సో వాటిని అయితే నేను యూజ్ చేసుకొని ప్రజెంట్ అయితే రన్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇది మనకి 200 డిగ్రీస్ వరకు వెళ్తుంది. 60 మినిట్స్ వరకు మనం టైం అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ మీకు పాజ్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు, పవర్ ఆన్ పవర్ ఆఫ్, అలాగే మీకు మోడ్స్ కానీ టైమర్ కానీ మీరు మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీకు కొన్ని మోడ్స్ ఉన్నాయి, ఆ మోడ్స్ని యూజ్ చేసుకొని మీరు కుక్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉంటుంది అనమాట. మెయిన్లీ మనకి టేస్ట్లో అయితే మీకు అసలు తేడా అయితే ఏముండదు అనమాట. మీరు వండుకుంటే నార్మల్గా ఎంత టేస్ట్ వస్తుందో అంత టేస్ట్ దీంట్లో అయితే వస్తుంది. టేస్ట్ పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక హెల్త్ బెనిఫిట్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే లెస్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి,
చాలా బాగుంటుంది అండ్ టైం కూడా మనకి చాలా వరకు సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, చాలామంది ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేసేటప్పుడు వాల్ ఉంటుంది కదా కిచెన్లో, ఆ వాల్కి ఆనించేసి ఎయిర్ ఫ్రైయర్ని అయితే రన్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు రన్ చేయొద్దు. ఎందుకు రన్ చేయొద్దు అని అంటే బ్యాక్ నుంచి దానికి ఎయిర్ ఫ్లో అనేది వెళ్తూ ఉండాలి. సో ఆ ఎయిర్ ఫ్లో వెళ్ళాలి అంటే మినిమం మనం ఒక 4-5 ఇంచెస్ అయినా సరే అట్లీస్ట్ మినిమం, ఇంకా అంతకుమించి ఎక్కువ ఉంటే ఇంకా మంచిది, అట్లీస్ట్ ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ అయినా సరే గ్యాప్ అయితే పెట్టండి. మీకు ఎయిర్ ఫ్లో అనేది ఫ్రీగా జరుగుతూ ఉంటుంది, బయటికి ఎయిర్ ఫ్లో అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, వేడి గాలి. సో మనకి బాగా అయితే రన్ అవుతూ ఉంటుంది. సో లోపల ఏం చేస్తూ ఉంటుందంటే ఒక ఫ్యాన్ ఉంటుంది అనమాట, అది తిరుగుతూ ఉంటుంది. అది తిరగడము మనకి ఏదైతే వేడి గాలి ఉందో దాని మీద మనం ఏదైతే పెట్టామో ఐటెము ఆ ఫుడ్ మీద అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి మనం ఎంత టెంపరేచర్ సెట్ చేసామో ఆ టెంపరేచర్ తగ్గట్టు ఇది ఉడికిపోతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఫ్రై చేసుకొని సో మన పోషకాలన్నీ అలాగే ఉంటాయి, మ్యాక్సిమం కూడా అలాగే ఉంటాయి కంపేర్ టు మనము మైక్రో ఓవెన్తో కంపేర్ చేస్తే మాత్రం ఇది చాలా వరకు బెనిఫిట్ అని అయితే చెప్తాను. అండ్ ఇన్ని రోజులు యూజ్ చేస్తున్నా కదా, ఇన్ని రోజులు నాకు ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు, చాలా మంచిగా అయితే అనిపించింది. ఒకసారి మోడ్ పెట్టేసి మనం వదిలేయొచ్చా అని అంటే వదిలేయొద్దు, మనం అప్పుడప్పుడు వెళ్ళి దాన్ని అట్లు ఇట్లు తిప్పేసి మళ్ళీ కూడా మనము ఆన్ చేస్తే మనకి ఇంకా బెటర్ ఫ్రై అయితే అవుతుంది అనమాట. మీరు ఒకవేళ స్నాక్స్ ఏమైనా రెడీ చేసుకోవాలనుకుంటున్నారు, లైక్ మీరు ఏమైనా ఫ్రైస్ చేసుకోవాలనుకుంటున్నారు, మసాలా ఫ్రైస్ కానీ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, జస్ట్ ఒక 12 మినిట్స్లోనే మీకు రెడీ అయితే అయిపోతుంది అనమాట. అది కూడా ఉంది. నాకు ఇంకా బాగా నచ్చిన అంశం ఏంటి అంటే, సో ఇది జనరల్ వాటి గురించి అయితే నాకు తెలియదు, దీని గురించి అయితే చెప్తున్నాను. సో ఇది కనుక చూసుకున్నట్లయితే ఒకసారి పవర్ పోయింది అనుకోండి, మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం పవర్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా పవర్ ఆన్ అయిపోద్ది, ఎక్కడ స్టాప్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ రన్ అవుతుంది. సో ఇది కూడా నాకు బాగా అనిపించింది. సడన్గా ఒకవేళ మీరు ఆటోమేటిక్గా బయటికి తీసేశారనుకోండి, ఇంకా టైం రన్నింగ్లో ఉంది, నేను ఒక 10 మినిట్స్ టైం సెట్ చేశాను, 5 మినిట్స్ అయింది, ఇది ఉడికిందో లేదో తెలియాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తా, పవర్ ఆఫ్ చేయాలి కదా, ఆఫ్ చేయకుండా డైరెక్ట్గా నేను తీసేస్తే అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ దాన్ని పుష్ చేసి నేను లోపలికి పెట్టగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. సో ఎక్కడి నుంచి స్టాప్ అయిందో అక్కడి నుంచే కూడా మళ్ళీ రన్ అవుతుంది. ఇవన్నీ కూడా నాకు చాలా బాగా అయితే అనిపించింది. అండ్ మేజర్లీ మనకి 2 ఇయర్స్ పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అందుకనే నేను దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. జనరల్గా అందరూ కూడా ఫిలిప్స్ పిజియన్ ఎక్కువ మంది కొంటూ ఉంటారు. సో మీరు వాటిని కూడా ట్రై చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఇది నేను కొన్నాను కాబట్టి మీకు కూడా ఉపయోగపడద్దన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇఫ్ ఒకవేళ మీరు దీన్ని కొనాలి అని అనుకుంటే మాత్రం మీకు డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మీకు ఇక్కడ ట్యాగ్ బటన్ అయితే ఉంటుంది, మన షాప్ బటన్ ఉంటుంది అనమాట ఫ్లిప్కార్ట్ది. దాంట్లో మంచివి మాత్రమే ట్యాగ్ చేసి పెడతాను, ఒక 5-6 ట్యాగ్ చేసి పెడతాను, వాటిలో తీసుకోవడానికి ట్రై చేయండి. వీటిల్లో సైజెస్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇది 4.5 లీటర్స్, ఒక ముగ్గురికి ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు ఒకవేళ చికెన్ చేసుకోవాలనుకున్నా సరే, ఇంకేదైనా ఫ్రైస్ చేసుకోవాలనుకున్నా సరే 4.5 లీటర్స్ చాలా ఎక్కువ ముగ్గురికి అయితే. అండ్ ఇంకొకటి నేను బాగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, బౌల్ ఉంది కదా అని చెప్పేసి బౌల్లో 100% ఫిల్ చేసి అప్పుడు మాత్రం పెట్టొద్దు. మినిమం 75% యూసేజ్ మాత్రమే వాడండి, అప్పుడే మీకు ఎక్కువ ఫ్రై అయితే అవుతాయి అన్నమాట, చాలా బాగా అయితే ఫ్రై అవుతాయి. ఈవెన్ మీరు దీంట్లో మ్యాగీ కూడా చేసుకోవచ్చు. మ్యాగీ కాదు, మీరు అసలు యూట్యూబ్లోకి వెళ్ళి చూసారంటే కొత్త వెరైటీలు అసలు మనం ఇంతవరకు వినలేదు, చూడలేదు, ఇట్లా కూడా చేయొచ్చా అనే ఆలోచనలు వస్తాయి. అన్ని వెరైటీస్ అయితే మనకి దీంట్లో ఉన్నాయన్నమాట. సో మీరు యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. చాలా అయితే ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. హెల్త్కి అయితే మాత్రం చాలా మంచిదన్నమాట. ప్రతి ఇంట్లో ఇది ఒకటైతే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ రేపు మనం ఆయిల్స్ తినడం వల్ల మనకి హార్ట్ అటాక్స్ అనేది చాలా ఎక్కువ వస్తున్నాయి. అండ్ మన పేరెంట్స్కి కూడా మీరు ఒకవేళ గిఫ్ట్ ఇవ్వదలుచుకొని వాళ్ళకి ఒక 1 డే ట్రైన్ చేస్తే వీళ్ళని, అంటే ట్రైన్ చేయడం అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ అన్నీ. సో ఒక 1 డే మనం ట్రైన్ చేసి మనం దగ్గరుండి కుక్ చేస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు కూడా రెగ్యులర్గా దీన్ని అలవాటు చేసుకుంటూ ఉంటారు అనమాట. సో అలాంటివి కూడా వీరికి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. సో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంతే ఈ వీడియోకి అయితే నేను పెద్దగా అయితే ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏం లేదు. మీరు నార్మల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని చాలా కాంపాక్టబుల్గా అయితే ఉందన్నమాట. బడ్జెట్లో వస్తుంది, మెయిన్లీ మనకి 3000 రూపాయల బడ్జెట్లోనే మనకి ఫిలిప్స్ కానీ మనకి పిజియన్ కానీ, మీకు పిజియన్ అయితే 2800 సేమ్ 2600 2800కే మనకి అవి అయితే దొరుకుతున్నాయి. లైఫ్ లాంగ్ ఏదో ఉన్నాయి కొన్ని కంపెనీ, లాంగ్ లైఫ్ అనుకుంటా. సో ఆ కంపెనీ నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ 1900 2000 రూపాయల వరకు కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. బట్ కొంచెం రివ్యూస్ చూసుకొని వాటిలో ఏవి బెటర్ ఉన్నాయో నేను ట్యాగ్ చేసి పెడతాను. కొన్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అమెజాన్ అయితే. వాటిని మీరు మ్యాక్సిమం వాటిని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ 4 మెంబర్స్ కంటే అబోవ్ ఉన్నారంటే మాత్రం మ్యాక్సిమం 6 లీటర్స్ 6.5 లీటర్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మేజర్గా నాకు ఈ బాగా కలర్ నచ్చింది అనమాట. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ నాకైతే నచ్చింది, అందుకే నేను దీన్ని తీసుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్, జై హింద్.